నోరు అదుపులో పెట్టుకోకపోతే జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఫలితం అనుభవించక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కావడం, పోలింగ్ జరగడంతో ఓర్వలేకపోతున్నారన్నారు. ఇవే చివరి ఎన్నికలు అని, కృష్ణారామాని జపం చేసుకోవాలని, నరకానికి పోతారని అంటూ చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకుంటున్నారన్నారు. కుప్పం ఎన్నికల్లో అరాచకంతో గెలిచి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గురించి హేళనగా మాట్లాడారన్నారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నామని, లేదంటే అనుభవించక తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు? ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ అంటే జపం చేసుకో, లేకపోతే నరకం చూస్తాం అన్నమాట. ఎందుకంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు? అంటే 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు, ఎలక్షన్ జరిగింది, నువ్వు వచ్చుకోలేకపోతుండవు. కుప్పం ఎలక్షన్లో నువ్వు గెలిచేవని, అరాచకం చేసి గెలిచేవని చంద్రబాబు నాయుడు ముఖం చూడాలని చెప్పేసి మాట్లాడినావు, చాలా కిండల్గా మాట్లాడినావు. ఇప్పుడు బాబు గారు కృష్ణారామ అని చెప్పేసి కూర్చోబడలే. రాముడు కృష్ణుడు జపం చేసుకుంటే ఇంట్లో కూర్చోలే, లోక కళ్యాణం కోసం బతికేరు వాళ్ళు, పోరాడేరు వాళ్ళు. అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు, యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు. అంటే నువ్వు లాస్ట్ 5 ఇయర్స్లో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద జెడ్పీటీసీలు పోటీ చేయాలన్నా, సర్పంచులు పోటీ చేయాలన్నా రాష్ట్రం మొత్తం నీ అరాచకంతో యునానిమస్ చేయించుకున్నావు, నామినేషన్లు ఎన్నికుండా చేసుకున్నావు మెజారిటీ జిల్లాల్లో. ఇప్పుడేంటి నీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, వచ్చుకోలేకపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫైనల్గా నేను ఒకటే చెప్తుండా, నీకే అంటే నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. వంగి కొబ్బరికాయ కొట్టలేవు నువ్వు. చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్, రోజుకి 12 గంటలు వర్క్ చేస్తాడు, జనం కోసం తప్పిస్తాడు. ఆయన గురించి మాట్లాడుతుండవు. నీకంటే ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఆ లిక్కర్ కేసులో సిట్లో అవి రోజుకు ఒక స్టోరీ వస్తుంటే, వాళ్ళు ఆ చార్జ్ షీట్ ఫైల్ చేసిన అవన్నీ బయట వస్తుంటే, ఒక భారీ కుంభకోణం, ఇంటర్నేషనల్ స్కామ్, రాష్ట్రాలు దేశం దాటిపోయి ఇతర దేశాల్లో కూడా రూటింగ్ చేసుకునే పరిస్థితికి బయట వస్తుంది. అందుకని నువ్వు ఓచుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ వయసు ఎంత, నీ అర్హత ఏంది? ఎవరో చెప్తున్నారు, ఈయన రాజకీయం చేయాలంటే, ఈయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ న్యాయం చనిపోవాలా, ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాళ్ళ చిన్నాయం చనిపోవాలా. ఇది నీ స్ట్రాటజీ. అటువంటిది ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఏజ్ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బాబు గారి గురించి అనుభవించి తీరుతావు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు.